ఏపీ ఎన్నికల ముందు ఆ తర్వాత అల్లు అర్జున్ వ్యవహారం ఏ రేంజ్లో రచ్చయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ కారణంగా మెగా ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయని ప్రచారం సాగింది. అయితే తాజాగా తెలుగు సినీ నిర్మాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ కీలకంగా వ్యవహరించారు. ఆయనే మీడియాతో మాట్లాడారు. ఈ రోజు మా అందరికీ సంతోషకరమైన రోజు. కులాసాగా పవన్ కళ్యాణ్తో మాట్లాడుకున్నాం. చంద్రబాబు అపాయింట్మెంట్ కోరాం. అపాయింట్మెంట్ ఇస్తే ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని అంశాలు మాట్లాడాలని చెప్పాము. ముఖ్యమంత్రితో మాట్లాడి సమావేశం ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారని అరవింద్ చెప్పుకొచ్చారు. బన్నీ పైన మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్న తరుణంలో పవన్తో అరవింద్ భేటీ కొంత ఆశ్చర్యమే అనిపించింది. మరోవైపు ఎన్నికలకు ముందు బన్నీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి వెళ్లడం వ్యూహాత్మకమే అంటున్నారు. బన్నీ ఇప్పటికీ మెగా ఫ్యామిలీ హీరోగానే చలామణి అవుతున్నాడు. అయితే బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్ప సినిమాతో ఆయన రేంజ్ మారిపోయింది. నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. పుష్ప 2 చిత్రంతో గ్లోబల్ మార్కెట్ని ఆకర్షించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా మంచి హిట్ కొడితే బన్నీకి సొంతంగా మార్కెట్, అలాగే క్రేజ్ కూడా పెరిగిపోతుంది. అంతేకాక మెగా హీరో అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సొంతంగానే తానేంటో నిరూపించుకోవచ్చు. ప్రస్తుతం అదే ప్లాన్తో బన్నీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని, మెగా నీడ నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో నిర్మాతగా అరవింద్ పవన్ కళ్యాణ్తో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలనే ఆలోచనతో ఉన్నారని, పుష్ప 2కి ఆ అనుబంధం హెల్ప్ అవుతుందని అరవింద్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా తండ్రి తనయుడు వేరువేరు మార్గాల్లో ముందుకు సాగడం విశేషమని చెప్పవచ్చు.